ప్రేమకి కులమతాలు లేవంటారు. కానీ ఒకే ఒక్క ఇంటి పేరు వినగానే అబ్బాయితో మాట్లాడడం ఆపేసింది ఈ అమ్మాయి. అసలు ఒక డేటింగ్ యాప్లో మొదలైన పరిచయం పెళ్లి వరకు ఎలా వెళ్ళింది? ఒక రెడ్డి అబ్బాయి, ఒక ముస్లిం అమ్మాయి మధ్య జరిగిన ఈ విచిత్రమైన ప్రేమ కథ ఏంటో ఈరోజు చూద్దాము. నా పేరు అంజు. నేను ఒక డేటింగ్ యాప్ని యూజ్ చేస్తున్నాను. అప్పుడు నార్మల్గా ఒక కాల్ కనెక్ట్ అయ్యింది. తన నేమ్ కూడా నేను మెన్షన్ చేయాలనుకోవడం లేదు. కనెక్ట్ అయ్యాక ఇంకా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము. ఎక్కడి నుంచి, ఏంటి, ఏం చేస్తూ ఉంటారు అలా మాట్లాడుకున్నాము. అలా సరదాగా మాట్లాడుకుంటూ తను అడిగారు లవర్ ఉన్నారా అని. నార్మల్గా లేరు, బ్రేకప్ అయ్యింది అని చెప్పా. హో ఏమైంది అని అన్నాడు. నేనేమో ఏం లేదు అని అన్నాను. 4 or 5 టైమ్స్ అడిగారు. సరేలే తనతో షేర్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. నాకు పాస్ట్లో ఏమయ్యింది అనేది సో అన్నీ గుర్తుకొచ్చాయి. ఒక్కసారిగా ఫుల్గా ఏడ్చేశాను. తనేమో ఏమయ్యింది, ఎందుకు ఏడుస్తున్నావు, ప్లీజ్ ఎడవకు, సారీ అడిగినందుకు, సారీ నా వల్లే ఇదంతా, నేను నిన్ను అడిగి ఏడిపించాను కదా, సారీ అంటున్నాడు. సో ఇదంతా మేము డేటింగ్ యాప్లోనే కాల్ మాట్లాడుకుంటున్నాము. తన రీఛార్జ్ అయిపోతుంది. అది నాకు నా మొబైల్ స్క్రీన్లో కనిపిస్తుంది. దానికి టైం లిమిట్ ఉంటుంది. అది రీఛార్జ్ అయిపోతుంది, తను వేసుకుంటున్నాడు. అలా కాల్ కట్ అయిపోయింది ఆ రోజు. మళ్ళీ సేమ్ టైం నెక్స్ట్ డే కాల్ కనెక్ట్ అయింది. సారీ చెప్పాడు. ఇట్స్ ఓకే అన్నాను. ఈ రోజన్నా అసలు ఏం జరిగిందో చెప్తావా అన్నాడు. ఓకే అని చెప్పాను. కొంచెం లైట్గా అలా ఏడుపు వచ్చేసింది అడగగానే. ఎందుకు ఏడుపు వచ్చింది అంటే ఎవరితో నేను ఇప్పటి వరకు షేర్ చేసుకోలేదు. ఒకరితో అయినా షేర్ చేసుకొని ఉంటే కొంచెం పెయిన్ అన్నా తగ్గేదేమో. ఎవరితో షేర్ చేసుకోలేదు కదా. అబ్బాయి అడగగానే ఏడుపు వచ్చేసింది. తనేమో ఏం కాదు, లైఫ్ ఇంకా చాలా ఉంది, అందులో నీది ఇంకా చిన్న ఏజ్, ఇంకా చాలా చూడాలి నువ్వు. మీ పేరెంట్స్ని గుర్తు చేసుకో, పెయిన్ తగ్గుతుంది. మనకంటూ ఎవ్వరు ఉండరు, మన పేరెంట్స్ తప్ప అన్నారు. ఈ రోజైనా చెప్తావా అన్నారు. సరే చెప్తా అని అన్నాను. కానీ మళ్ళీ కాల్ కట్ అవుతుంది. ఇన్స్టా షేర్ చేసుకుందాం కదా, నీకు ఇష్టం ఉంటేనే, లేకుంటే వద్దు అన్నాడు. ఓకే అని షేర్ చేసుకున్నాము. రోజు కాల్స్ మాట్లాడుకునే వాళ్ళము. అబ్బాయి 4 సార్లు కాల్ చేస్తే నేను ఒక్కసారి అలా కాల్ లిఫ్ట్ చేసేదాన్ని. లిఫ్ట్ చేశాక మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. రోజు కాల్స్, మెసేజెస్ చేసుకునే వాళ్ళం. కొన్ని నెలల తర్వాత నేనంటే తనకి ఇష్టమని అర్థమైంది. సో మ్యారేజ్ టాపిక్ వచ్చింది. నేను అడిగాను నీకెంత కట్నం కావాలి అంటే, నా జాబ్కి, నా క్యాస్ట్కి ఎంత ఇస్తారో తెలుసా అన్నాడు. ఫస్ట్ నుంచి తన క్యాస్ట్ గురించి ఏం రాలేదు. అవునా, నువ్వు చేస్తున్న జాబ్కి ఎంత ఇస్తారు అని అడిగాను. 1.5 అన్నాడు. తన సెక్యూరిటీ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నారు. 1.5 అనగానే అబ్బో ఇంతకీ ఏం క్యాస్ట్ అన్నాను. రెడ్డి అన్నాడు. తన మాట అనగానే నాకు ఇక్కడ ఫ్యూజులు ఎగిరిపోయాయి. నాకు అసలు రెడ్డీస్ అంటేనే ఇష్టం లేదు. ఇష్టం లేదంటే వాళ్ళు కొంచెం యాటిట్యూడ్గా ఉంటారు అని. అదొక్కటే. నేను ఒక ముస్లిం అమ్మాయిగా చెప్తున్నాను. నేను అందరినీ ఒకేలా చూస్తాను, టెంపుల్స్కి కూడా వెళ్తాను. తను రెడ్డి అని చెప్పగానే రెడ్డీస్తో మాట్లాడను అని కాల్ కట్ చేశా. సో తను కాల్స్, మెసేజెస్ చేస్తున్నాడు. నేను రిప్లై ఇవ్వడం లేదు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ నేనే మాట్లాడాను కాల్ చేసి. సారీ కాల్ కట్ చేసినందుకు, నాకు నచ్చలేదు రెడ్డి అని చెప్పడం అని అన్నాను. ఇట్స్ ఓకే అన్నాడు. అలా కొన్ని నెలల తర్వాత తను జాబ్కి రిజైన్ చేశాడు. శాలరీ తక్కువ ఇస్తున్నారు అని. అప్పుడు తను ఖాళీగా ఉండడంతో నేను కొంచెం మనీ విషయంలో హెల్ప్ చేశాను. దాని తర్వాత తను డిసెంబర్ మంత్లో కేరళ ట్రిప్కి వెళ్ళాడు. మార్నింగ్ అంతా తిరిగి నైట్ నాతో మాట్లాడేవాడు. అలా నన్ను ఒకరోజు ఒక క్వశ్చన్ అడిగాడు. నేనంటే నీకు ఇష్టమేనా అని. నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పటికీ ఇష్టం ఉంది, కానీ నేను తనకి చెప్పలేదు. ఎందుకంటే తనకిష్టం ఉంది అని తను ఓపెన్ అవ్వలేదు. నేనంటే ఇష్టమా అని అడిగినప్పుడు నేను సైలెంట్ అయిపోయా. ఏమో తెలీదు అన్నాను. అదేం ఆన్సరే అన్నాడు. ఏమో తెలీదురా అన్నాను. ఓకే అన్నాడు. అప్పుడు నేను అడిగా నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా అని. తను ఏమన్నాడంటే ఇష్టమే, నీ బిహేవియర్ అండ్ నీ కేరింగ్ అంటే ఇష్టం, కానీ నీ మూడ్ స్వింగ్స్ మాత్రం ఇష్టం లేదు అన్నాడు. ఆల్రెడీ తనకి బ్రేకప్ అయ్యింది. హిందూస్ అమ్మాయే, కానీ వాళ్ళిద్దరు రిలీజియన్ డిఫరెంట్. నేను ఇంకా ఇండైరెక్ట్గా అడిగాను, నీ ఎక్స్ నీ క్యాస్ట్ కాదు కదా, ఎలా లవ్ చేసావని. నేను క్యాస్ట్ అలా ఏం చూడను అన్నాడు. ఇంకా నేను అడిగా నువ్వు ఓకే, నీకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, బట్ మీ ఇద్దరికి బ్రేకప్ అవ్వకపోతే కలిసే ఉంటే మ్యారేజ్ చేసుకునే వాళ్ళ అని అడిగాను. అవును చేసుకుంటామని అన్నాడు. ఓకే మరి మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా అని అడిగా. తనేమన్నాడంటే లేదు వాళ్ళు ఒప్పుకోరు, కానీ నేనేం చెప్తానంటే వాళ్ళతో మమ్మల్ని వదిలేయండి,
మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్తాను. తనకి నేను ప్రామిస్ చేశా లైఫ్ లాంగ్ ఉంటాను అని, కానీ తనే నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఇంకా నేను కేరళ ట్రిప్లో ఉన్నప్పుడే చెప్పాను, నువ్వు హైదరాబాద్కి వెళ్ళాక నీతో ఒకటి చెప్తాను అంటే, ఏంటి చెప్పు అన్నాడు. తనేమో హైదరాబాద్లో ఉంటాడు, నేనేమో ఆంధ్ర నెల్లూరులో ఉంటాను. లేదు ఇప్పుడు కాదు, నువ్వు హైదరాబాద్కి వెళ్తావు కదా అప్పుడే ఒకటి చెప్తానన్నాను. దాంతో తను చాలాసేపు అడిగాడనమాట, ఏంటో చెప్పు అని. నో అని చెప్పా. చెప్పకపోతే నీతో మాట్లాడను చెప్పు అన్నాడు. చెప్పాలంటే చాలా భయంగా ఉంది, నువ్వెలా రియాక్ట్ అవుతావో అని అన్నాను. మిస్ యూ రా అని చెప్పా. మిస్ యూ టూ అన్నాడు. అది కాదు ఇంకోటి కదా, నువ్వు చెప్పాలనుకున్నది వేరేది కదా, అదేంటో చెప్పు అన్నాడు. లేదు ఇదే అని చెప్పాను. సరే మళ్ళీ చెప్తాను మిస్ యూ అని అంటే, అది సరేలే మెయిన్ మ్యాటర్ ఏంటో చెప్పు అన్నాడు. లవ్ యూ అన్నాను. అలా చెప్పి నీకు నాకు సెట్ కాదు తెలుసు, బట్ చెప్పకపోతే నేను లైఫ్ లాంగ్ రిగ్రెట్ అయిపోతాను, ఎందుకు చెప్పలేదు అని, అందుకే చెప్పేశాను. అందులో ఏముంది, నీకు అనిపించింది నువ్వు చెప్పావు, అయినా నేను నీకు చెప్పాను కదా అన్నీ నాతో షేర్ చేసుకో అని, ఎందుకు దాచావు నా దగ్గర అని అన్నాడు. భయం వేసింది అన్నాను. ఓకే ఫైన్ సరే ఏమంటావు అని అన్నాను. తనేమో నాతో నో అని చెప్పలేదు, అలా అని ఎస్ అని చెప్పలేదు, 50-50 అన్నాడు. అదేం ఆన్సర్ అంటే క్లారిటీ లేదు అన్నాడు. ఇంకా నేను అక్కడితో ఆ మ్యాటర్ని వదిలేశాను. తను ట్రిప్ నుంచి వచ్చాక ఒకరోజు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ నేను ప్రపోజ్ చేసిన టాపిక్ గురించి వచ్చింది. ఇప్పటికీ కూడా 50-50 అంటున్నాడు. ఎందుకు అలా అంటున్నావు అని అన్నాను. తనేమన్నాడంటే, నాకు ఆల్రెడీ బ్రేకప్ అయ్యింది, అది నీకు కూడా తెలుసు, మోసం చేసి వెళ్ళిపోయింది, నేను ఎంత సఫర్ అయ్యానో నాకే తెలుసు, మళ్ళీ నేను అలాంటి దానిలోకి వెళ్ళాలి అనుకోవట్లేదు, నువ్వు కూడా నీ పాస్ట్లో ఉన్న లవ్ గురించి నాతో చెప్పుకొని ఎంత ఏడ్చావో నీకు తెలీదా, మళ్ళీ అలా ఒక లవ్ వద్దు. సీరియస్లీ మేము ఎలా మాట్లాడుకునే వాళ్ళమంటే లవర్స్ ఎలా మాట్లాడుకుంటారు అలానే, కానీ ఫస్ట్లో ప్రపోజ్ అలా ఏం చేసుకోలేదు. తరువాత నేను ప్రపోజ్ చేశాను. ఎస్ ఆర్ నో చెప్పు అన్నాను. నేనంటే ఇష్టం లేదా నీకు అని అడిగాను. ఇష్టమే, ఇప్పుడు లవ్ చేసుకుంటాము, నీకు హోప్స్ ఇస్తాను, నువ్వు నాకు హోప్స్ ఇస్తావు, లాస్ట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు అనుకుంటున్నావా, నువ్వు ముస్లిం నేను హిందూస్, మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని అడిగాడు. నేను ఒప్పించుకుంటాను, నువ్వు ఎస్ చెప్పు చాలు అన్నాను. ఫుల్గా ఏడ్చేశాను. ప్లీజ్ ఏడవకురా, నా వల్ల ఎవరు ఏడవకూడదు అన్నాడు. తనకి నేనంటే ఇష్టమే, నాకు కూడా తనంటే ఇష్టం, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనే సందేహంలోనే ఉన్నాము. నేను ఇంటికి వెళ్ళాక అమ్మతో మాట్లాడతాను, నీ పిక్స్ చూపించి నీ గురించి మొత్తం చెప్తాను, ముస్లిం అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని. ఒకవేళ మా అమ్మ నీతో మాట్లాడాలి అనుకుంటే నేనే కాల్ చేస్తాను, నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడతావా, అసలు మా అమ్మతో నువ్వు మాట్లాడతావా అని అన్నాడు. మాట్లాడతాను అని చెప్పాను. January 7th మేమిద్దరం ఇలా మాట్లాడుకున్నాము. తనకేంటంటే ప్రజెంట్ జాబ్ లేదు కదా, వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ జాబ్ రాగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా అని చెప్పారు. నేను ఒక ముస్లిం అమ్మాయిని, తనొక హిందూ అబ్బాయి, అందులోనూ రెడ్డిస్, అది కూడా. తనకి కొంచెం కూడా యాటిట్యూడ్ లేదు, అందుకే తన మీద నాకు గుడ్ ఇన్స్పిరేషన్ వచ్చింది. ఫస్ట్ కాదనుకున్న నేనే తనని ప్రేమించడం మొదలుపెట్టాను. మరి వాళ్ళ అమ్మగారు ఏమంటారో ఏమో తెలీదు. మా ఈ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందో లేదో కూడా తెలీదు. నా లవ్ స్టోరీని మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలి అనిపించింది, వాళ్ళతో చెప్పుకోవాలి అనిపించింది, అందుకే షేర్ చేశాను. సో విన్నారుగా వాళ్ళిద్దరి ప్రేమ కథ. డేటింగ్ యాప్లో సరదాగా మొదలైన మాటలు మతం మరియు కులం అనే అడ్డంకులను దాటి ఈరోజు ఒక అందమైన మలుపు వద్ద నిలబడ్డాయి. రెడ్డి అనే పేరు వినగానే యాటిట్యూడ్ ఉంటుందని భయపడిన అదే అమ్మాయి ఈరోజు అతని మనసులోని నిరాడంబరతను చూసి ఇష్టపడింది. మతం అనేది మనుషుల్ని విడదీయడానికి కాదు, గౌరవించుకోవడానికి అని వీరిద్దరి బంధం నిరూపిస్తుంది. తన ప్రేమని ఇంట్లో ఒప్పించి పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లాలనే అంజుగారి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనమందరం కోరుకుందాం. ప్రేమకు మతం ముఖ్యం కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మరియు గౌరవం మాత్రమే ముఖ్యం. ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? వీరిద్దరి ప్రేమ గెలవాలని మీరు కూడా కోరుకుంటున్నారా? మీ మనసులో ఉన్న మాటను కింద కమెంట్స్లో తెలియచేయండి. అలాగే మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఇంకొక రియల్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం.